ఎవ్రీవన్. సో ఇది మన బ్యాక్ అండ్ అడ్మిన్ ప్యానెల్ యొక్క లాగిన్. సో ఈ యూఆర్ఎల్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ క్రెడెన్షియల్స్ కూడా నేను మీకు ఇస్తాను. సో ఆఫ్టర్ క్రెడెన్షియల్స్ ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వన్స్ మనకి క్రెడెన్షియల్స్ ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకి క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి మనకు ఒక కోర్స్ ఉంది కాబట్టి ఒక కోర్స్ అని చూపిస్తుంది. సో ఈ ప్యానెల్ని ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది డాష్ బోర్డ్. ఇది మనకి అనలిటిక్స్ పేజ్ అనమాట. అంటే ఇప్పుడు మన వెబ్సైట్ని ఎంతమంది చూశారు, సో ప్రస్తుతానికి లైవ్ విజిటర్స్ ఎంతమంది, ఎన్ని క్విజెస్ అటెంప్ట్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చార్ట్ కూడా ఉంటుంది. అంటే ఇది మనకి February 1 నుండి Feb 5 వరకు. సో ఏ ఏ డేని ఎంతమంది విజిట్ చేశారని, అదేవిధంగా ఏ రోజు ఎన్నెన్ని క్విజెస్ అటెంప్ట్ చేశారనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి అనలిటిక్స్ పేజ్ అనమాట అడ్మిన్లో. సో ఇక్కడ మన ఇంపార్టెంట్ పేజ్ ఏంటంటే కోర్స్ పేజ్. సో కోర్స్లో ఇది ఆల్రెడీ మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ అనేది ఉంది. ఇది కోర్స్ ఎడిట్ పేజ్ అనమాట. ఇది మీకు అవసరం లేదు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మేనేజ్ డేస్. సో మేనేజ్ డేస్ మీద క్లిక్ చేసాం. ప్రస్తుతానికి మనకి 4 డేస్ అనేవి మనకి మెయిన్ వెబ్సైట్లో ఉన్నాయి. డే 1, 2, 3, 4. ఇప్పుడు నేను మీకు డే 5 ఏ విధంగా యాడ్ చేయాలి అనేది మీకు లైవ్లో చూపిస్తాను. దాన్ని బట్టి మీరు రిమైనింగ్ డేస్ని మీరు యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈ కోర్స్ ఇప్పుడు మరొకసారి బ్యాక్ వస్తున్నాను. సో మెయిన్ కోర్స్లో మేనేజ్ డేస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ డే అనేది ఉంటుంది. సో యాడ్ డే బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డే టైటిల్. సో ఇది డే అనేది చాలా జాగ్రత్తగా డే టైటిల్ ఎంటర్ చేయాలి. డే 5. ఓకే. సో మనకి మన ఫోల్డర్లోకి వెళ్తే సో డే 5 యొక్క టైటిల్ మనకు కావాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ ఫోల్డర్లో ఉంది, సీక్రెట్స్ బిహైండ్ మైండ్. ఓకేనా, ఇది మన టైటిల్ అనమాట. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు, క్రియేట్ డే అని క్లిక్ చేసాం. సో క్రియేట్ డే అని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్లియర్గా సో డే 5 అనేది క్రియేట్ అయిపోయింది, చూసారా. బట్ ఇందులో రిసోర్సెస్ ఏం లేవు. సో ఇప్పుడు మనం డే 5 యొక్క రిసోర్సెస్ అనేవి 1 by 1 ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు యాడ్ రిసోర్స్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఫస్ట్ మనం వీడియో అంటే ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్లోనే మనం యాడ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ వీడియోని యాడ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనం ఓపెన్ చేసాం. మరొకసారి వీడియో లింక్ని కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఇది డే 5 కాదో. సో ఇది మనకి డే 5. ఓకే, కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనం వీడియోని డిలీట్ చేయాలి. సో వీడియో కన్ఫర్మ్ అయింది. సో వీడియో టైటిల్ కూడా మీరు ఏం మార్చక్కర్లేదు, బై డిఫాల్ట్ వస్తుంది. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో యూఆర్ఎల్ని కాపీ చేసి పేస్ట్ చేసి క్రియేట్ రిసోర్స్ అని కొట్టాలి. సో క్రియేట్ రిసోర్స్ అని కొట్టగానే రిసోర్స్ క్రియేటెడ్ అయింది. సో ఇప్పుడు మనకి డే 5 యొక్క వీడియో రిసోర్స్ క్రియేట్ అయింది. అది మనకి ప్రివ్యూ అనేది ఇక్కడ దీని ఐకాన్ కొడితే మనకి ఏ విధంగా ప్రివ్యూ వస్తుందో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మన మెయిన్ పేజ్కి వెళ్ళినా కూడా మీరు రిఫ్రెష్ చేస్తే ఓకేనా. సో డే 5లో మనకి వీడియో రిసోర్స్ వచ్చేసింది, చూసారా. అంటే బ్యాక్ ఎండ్లో యాడ్ చేస్తుంటే మనకి లైవ్లో ఇక్కడ మనకి అప్డేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ రిసోర్స్ ఏంటి, బ్రీఫ్ నోట్స్ క్లిక్ చేసాము. సో బ్రీఫ్ నోట్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మనకి బ్రీఫ్ నోట్స్ రిసోర్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసి పెట్టాం కదా, దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఏదైతే కంటెంట్ ఉందో ఒకసారి కాపీ చేసి ఒకసారి అంతా చూసుకోండి, అంత కరెక్ట్గా ఉందో లేదో అంతా కాపీ చేసుకొని ఇక్కడ బ్రీఫ్ నోట్స్కి వెళ్ళి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ 1, 2 అని ఉన్నాయి కదా. సో వీలైతే అక్కడ జస్ట్ ఎంటర్ కొట్టుకుంటే మనకు కాస్త స్పేస్ ఇచ్చుకుంటే పారాగ్రాఫ్కి కొంచెం బాగుంటుందన్నమాట, అంతే. సో ఇక్కడ మనకి తర్వాత నెక్స్ట్ ఏదైనా జస్ట్ అంత బాగుందో లేదో చూసుకుంటారు. తర్వాత క్రియేట్ రిసోర్స్ కడతాం. సో క్రియేట్ రిసోర్స్ అంటే రిసోర్స్ మనకి క్రియేట్ అవుతుంది. ఓకేనా. దీన్ని మనం ప్రివ్యూ చూసుకుంటాం, అంత బాగానే ఉందో చూసుకుంటాం. అంత బాగానే ఉంది అంటే ఓకే ఫైన్, అంత బాగానే ఉంది కాబట్టి మనం క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా. ప్రతిసారి మేము ప్రివ్యూ చూసుకుంటే మనకి ఫ్రంట్ ఎండ్లో ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కీ సమ్మరీ. సో కీ సమ్మరీలో చిన్న ఇది టైటిల్ మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో పారాగ్రాఫ్స్ ఇక్కడ మీరు కీ సమ్మరీ యొక్క డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేస్తే కనుక, సో నేను ఫైల్లోకి వెళ్ళి కీ సమ్మరీ దాన్ని ఓపెన్ చేస్తున్నాను. కీ సమ్మరీలో మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి సారాంశం, ముఖ్యాంశాలు, కీ టీచింగ్స్,
ఇంపార్టెంట్ గైడ్లైన్స్, కీ టేక్అవే అండ్ కంక్లూజన్స్. సో దీన్ని ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పారాగ్రాఫ్ కింద మనం బ్యాక్ ఎండ్లో అప్లోడ్ చేయాలి. అంటే ఇప్పుడు సారాంశం అనేదాన్ని కాపీ చేసి మనం పారాగ్రాఫ్ ఉంది కదా, దీని టైటిల్ సారాంశం. ఓకేనా, నెంబర్ కాపీ చేయక్కర్లేదు, జస్ట్ ఇక్కడ నుండి ఈ కంటెంట్, సో ఈ పారాగ్రాఫ్ రిలేటెడ్ అంతా కాపీ చేస్తాం. కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఓకేనా, సో పారాగ్రాఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ యాడ్ చేస్తాం. ఇట్లా మనం 6 పారాగ్రాఫ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది, అంటే లాస్ట్ వరకు యాడ్ చేయాలి. సో సెకండ్ పారాగ్రాఫ్ ఏంటి, ముఖ్యాంశాలు, సో కీ పాయింట్స్. దీన్ని కాపీ చేస్తాను, దీని హెడ్డింగ్. సో దీంట్లో ఉన్న కంటెంట్ ఏది, ఇది దీంట్లో ఉన్న కంటెంట్. ఓకేనా, సో దీంట్లో ఉన్న కంటెంట్ ఇంతవరకు కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా, సో పారాగ్రాఫ్. సో మీరు ఇక్కడ ఈ పేజ్లో ఎక్కడ క్లిక్ చేసినా సరే మీకు కొలాప్సిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ యాడ్ చేస్తున్నాం. సో ముఖ్య బోధనలు. సో థర్డ్ పారాగ్రాఫ్ హెడ్డింగ్, తర్వాత ఈ థర్డ్ పారాగ్రాఫ్ యొక్క ఎంతవరకు కంటెంట్ ఉందో అంతవరకు. ఓకేనా, పారాగ్రాఫ్ 3 తర్వాత ఫోర్త్ పారాగ్రాఫ్. సో ఇది ఫోర్త్ పారాగ్రాఫ్ కాపీ అండ్ ఫోర్త్ పారాగ్రాఫ్ ఇదన్నమాట. సో కంటెంట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ పారాగ్రాఫ్ టైటిల్. సో ఫిఫ్త్ పారాగ్రాఫ్ యొక్క కంటెంట్. నెక్స్ట్ ఫైనల్గా సిక్స్త్ పారాగ్రాఫ్ యొక్క టైటిల్, సిక్స్త్ పారాగ్రాఫ్ యొక్క కంటెంట్. ఓకేనా, సో ఈ విధంగా మనం 6 పారాగ్రాఫ్ని క్రియేట్ చేసామన్నమాట. క్రియేట్ చేసి మనం జస్ట్ క్రియేట్ రిసోర్స్ కొడతాం. ఓకేనా, సో రిసోర్స్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ప్రివ్యూ చూసుకుంటే సేమ్ ఈ విధంగా. సో ఈ పారాగ్రాఫ్ అంతా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇది కొలాప్సిబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం 6 కూడా అప్లోడ్ చేసామా లేదా అనేది చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సో ఇది కొలాప్స్ అయితే దీని కంటెంట్ ఉంది, ఇది కొలాప్సిబుల్ అయితే దీని కంటెంట్, ఇది కొలాప్సిబుల్ అయితే దీని కంటెంట్. ఈ విధంగా మనం కంటెంట్ని అప్డేట్ చేసామన్నమాట. ఇది మనకి కీ సమ్మరీ కింద వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ చేయాలంటే కూడా మీరు దీనికి 2 ఐకాన్స్ ఉంటాయి. ఇది హైడ్ ఉంటుంది, ఇది మీరు అవసరం లేదు. ఇది ఎడిట్ ఉంటుంది. ఎడిట్ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఏదైనా కంటెంట్ చేంజ్ చేయాలన్నా, ఏదైనా ఫార్మాట్ చేంజ్ చేయాలన్నా మీరు ఈ విధంగా చేయొచ్చు. కంటెంట్ అది చేంజ్ చేసి అప్డేట్ రిసోర్స్ అని కొడితే ఏదైతే లేటెస్ట్ చేంజ్ ఉంటుందో ఆ లేటెస్ట్ చేంజ్ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, కీ సమ్మరీ అయిపోయింది. సో నెక్స్ట్ రిసోర్స్ ఏంటి, క్వశ్చన్ బ్యాంక్. సో క్వశ్చన్ బ్యాంక్లో ఏంటంటే టైటిల్ మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనకి నెక్స్ట్ రిసోర్స్ ఏంటి, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో దీనికి వెళ్తే క్వశ్చన్ బ్యాంక్. సో క్వశ్చన్ బ్యాంక్స్ ఓపెన్ చేశాను. సో క్వశ్చన్ బ్యాంక్లో మనకి క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, అంతేనా. సో అదనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్. సో డైనమిక్స్ అంటే ఏంటి, క్వశ్చన్ ఉంది, సో దాని ఆన్సర్ ఏంటి, సో దాని ఆన్సర్ మాత్రం సెలెక్ట్ చేస్తాం. సో ఆన్సర్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, సో దాని యొక్క ఆన్సర్. జవాబు అనే దాన్ని మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. తర్వాత దాని యొక్క ఆన్సర్. సో ఈ విధంగా మనం 10 క్వశ్చన్స్ని కూడా మనం క్లియర్గా కాపీ పేస్ట్ చేసాం. ఏం లేదండి, జస్ట్ క్వశ్చన్, దాని క్వశ్చన్ ఏంటి, దాని కరస్పాండింగ్ ఆన్సర్ ఏంటి, సో కాపీ పేస్ట్ చేయడమే. సో ఇప్పుడు వెంటనే మనం క్రియేట్ రిసోర్స్ అనేది కొడతాం. సో క్రియేట్ రిసోర్స్ కొట్టగానే రిసోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఏంటా రిసోర్స్, క్వశ్చన్ బ్యాంక్. సో దీన్ని మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి. ఓకేనా, సో ఈ విధంగా. సో నెక్స్ట్ మనకి యాడ్ రిసోర్స్లోకి వెళ్తాం. నెక్స్ట్ రిసోర్స్ ఏంటంటే గ్లోసరీ. సో గ్లోసరీ కూడా సేమ్. సో ఇక్కడ మనకి గ్లోసరీలో ఏం చేస్తాము అంటే సో గ్లోసరీలో ఏం చేస్తాము అంటే నెక్స్ట్ వెళ్తాము, డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ మనకి టేబుల్లో ఆ వర్డ్ మీనింగ్ ఉంటుంది. జస్ట్ ఈ వర్డ్ మీనింగ్ని మనం కాపీ పేస్ట్ చేయడం. ఇక్కడ వర్డ్ ఏంటి, సో దాని మీనింగ్ ఏంటి. ఓకేనా, నెక్స్ట్ యాడ్ న్యూ వర్డ్. సో వర్డ్ మీనింగ్
సో ఈ విధంగా మనకి ఎన్ని వర్డ్స్ ఉంటాయో మనకి గ్లాసరీలో ఆ వర్డ్స్ అన్నింటినీ మనం ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకుంటామండి. సో వర్డ్స్ అన్నీ కాపీ పేస్ట్ అయిన తర్వాత మనం క్రియేట్ రిసోర్స్ అని క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనకి రిసోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో గ్లాసరీ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకుంటే ఏదైతే మనం యాడ్ చేసామో అదంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో మనకి ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకుంటే మనకి డే 5 యాడ్ చేస్తున్నాం కదా, డే 5లో వీడియో, బ్రీఫ్ నోట్స్, కీ సమ్మరీ, క్వశ్చన్ బ్యాంక్, గ్లాసరీ వరకు యాడ్ అయింది. ఓకేనా, మనం నెక్స్ట్ రిసోర్స్ని యాడ్ చేద్దాం. మన నెక్స్ట్ రిసోర్స్ ఏంటంటే గ్లాసరీ వర్క్ అయిపోయింది, ఫ్లాష్ కార్డ్స్. సో ఫ్లాష్ కార్డ్స్ని క్లిక్ చేసాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్లో గ్రూప్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్ని ఏమంటామంటే డెక్ అని అంటాం. సో క్రియేట్ డెక్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకి ఈ నేమింగ్ కన్వర్షన్ మీకు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఇది మనకి డే 5. సో డే స్పేస్ 5 ఇచ్చి అండర్స్కోర్, ఇది ఫ్లాష్ కార్డ్ ఏంటి, ఫ్లాష్ 1. సో ఫ్లాష్ కార్డ్ 1 అనమాట. సో ఇక్కడ మనకి ఫ్లాష్ కార్డ్ యొక్క రిసోర్స్ అనేది మనకు ఆల్రెడీ మనం ఫోల్డర్లో ఎక్సెల్లో సేవ్ చేసుకున్నాం కదా. సో ఎక్సెల్లో సేవ్ చేసింది ఓపెన్ చేస్తాం అనమాట. సో ఇందులో ఓపెన్ చేసేసి ఇక్కడ మనం క్లియర్గా పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ మనకి సో క్వశ్చన్, సో కొంచెం ఇది ఫార్మాటింగ్ ఉంటుంది. సో ఇది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని యొక్క ఆన్సర్, సో ఇది ఏదైతే ఆన్సర్ ఉందో ఆన్సర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఆన్సర్. సో కార్డ్ 1 అయిపోయింది. నెక్స్ట్ యాడ్ కార్డ్ అని కొడతాం. సో ఇక్కడ మనకి మళ్ళీ క్వశ్చన్, సో తర్వాత ఆన్సర్. ఓకేనా, సో ఇది ఆన్సర్. సో ఆన్సర్ని సెలెక్ట్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఇంకో కార్డ్ని కొడుతున్నాము. సో ఇట్లా యాక్చువల్గా మనకి ప్రతి డెక్లో ఓన్లీ 5 కార్డ్స్ మాత్రమే యాడ్ చేయాలండి. అది గుర్తుపెట్టుకోవాలి. 5 కన్నా ఎక్కువ యాడ్ చేయకూడదు. ప్రతి డెక్లో ఓన్లీ 5 కార్డ్స్. అందుకనే ప్రతి 5 దానికి మనకి ఎక్సెల్లో గ్యాప్ ఇచ్చామన్నమాట. సో మనకి కాస్త క్లారిటీ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కార్డ్ 1 తర్వాత దాని ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఫైనల్ కార్డ్. సో 5th కార్డ్ అనమాట. ఓకేనా, సో 5th కార్డ్. సో ఇక్కడ మనకి చూసారా కొంచెం ఇది దీని చోట స్పెషల్ క్యారెక్టర్స్ దగ్గర మనం ఇక్కడ డాలర్ అనేది తీసేయాలి, స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి. సో కాపీ చేస్తున్నాం, పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ డెక్లో మనం 5 కార్డ్స్ని ఆల్రెడీ యాడ్ చేసాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్రియేట్ డెక్ అని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే డెక్ అనేది క్రియేట్ అయింది. దీన్ని మనం ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలన్నా ప్రివ్యూ చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ గాట్ ఇట్. సో గాట్ ఇట్. ఓకేనా, సో ఈ విధంగా మనం ప్రివ్యూ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్ 1 అయింది. సో ఇదే విధంగా మనం ఫ్లాష్ కార్డ్ 2, 3, 4, 5, 6 మనకి ఫ్లాష్ కార్డ్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ విధంగా రెస్ట్ ఆఫ్ ద ఫ్లాష్ కార్డ్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇంకొక ఫ్లాష్ కార్డ్ని కూడా మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో మనం ఇంకొక డెక్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు నేమింగ్ కన్వెన్షన్ చెప్పా కదా, గుర్తుంది కదా, డే స్పేస్ 5 అండర్స్కోర్ ఫ్లాష్ 2. ఓకేనా, సో ఇది నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్ని క్రియేట్ చేసుకుందాం. సో నెక్స్ట్ సెట్ అనమాట. సో కాపీ క్వశ్చన్. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏ లైన్కి ఆ లైన్ ఆన్సరే ఉండాలండి. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి తప్పు ఆన్సర్ ఫీడ్ చేయాల్సి వస్తుంది. మీరు ఏదైతే ఈ రిసోర్స్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ మన ఫ్లాష్ కార్డ్స్ అదేవిధంగా క్విజెస్ చాలా జాగ్రత్తగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దీన్ని కాపీ పేస్ట్. సో నెక్స్ట్ కార్డ్. సో ఇప్పుడు మనకి సెల్ జస్ట్ కాపీ చేయండి, కాపీ కంట్రోల్ వి. సో నెక్స్ట్ యారో పక్క యారో బటన్ కొట్టండి. అది మనకి ఈజీ ఉంటుంది అనమాట. దానివల్ల మనం ఎలాంటి మిస్టేక్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో తర్వాత నెక్స్ట్ 4th క్వశ్చన్ కంట్రోల్-C కంట్రోల్-V ట్యాబ్. సో నెక్స్ట్ యారో, సైడ్ యారో, కంట్రోల్-C కంట్రోల్-V. ఓకేనా, నెక్స్ట్ యాడ్ కార్డ్. సో లాస్ట్ క్వశ్చన్
సో ఇక్కడ మనం క్లిక్ చేస్తాము, Ctrl+C, Ctrl+V, ట్యాబ్, సో సైడ్ యారో, Ctrl+C, Ctrl+V. సో ఈ విధంగా మనం మరొక ఫ్లాష్ కార్డ్ యొక్క 5 కార్డ్స్ని యాడ్ చేసాం. సో ఫ్లాష్ 2 అయిపోయింది. సో క్రియేట్ డెక్. సో క్రియేట్ డెక్ అన్నప్పుడు డెక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా డెక్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగానే మనం ఫ్లాష్ కార్డ్ 1, 2 తర్వాత డే 5 ఫ్లాష్ కార్డ్ 3, 4, 5, 6ని కూడా మనం క్రియేట్ చేయాలి. ఇది ఫ్లాష్ కార్డ్ని జనరేట్ చేసే విధానం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రిసోర్స్ గురించి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ రిసోర్స్ ఏంటంటే క్విజెస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఫస్ట్ మనం న్యూ క్విజ్, ఇది సిమిలర్ లైక్ ఫ్లాష్ కార్డ్ లానే ఉంటుంది. ఇక్కడ కూడా నేమింగ్ కన్వర్షన్, ఇది డే 5, సో _ quiz 1. ఓకేనా? సో ఇప్పుడు మనం యాడ్ క్వశ్చన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే మనకి ఫ్లాష్ కార్డ్స్ అయ్యాయి కదా, రిమైనింగ్ నేను తర్వాత చేస్తాను. సో మనం డాక్యుమెంట్లో క్విజెస్ ఓపెన్ చేస్తాం. సో క్విజ్ ఓపెన్ చేయగానే మనకి చూసారా, మనకి ఇంగ్లీష్ ఎందుకు జనరేట్ చేసామంటే ప్రస్తుతానికి మనకి క్విజ్ తెలుగు ఇంగ్లీష్ రెండు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ మనకి తెలుగు ఉంది. సో దీన్ని మనం కాపీ చేసుకుంటాం, కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాం. ఓకేనా? సో తెలుగు క్వశ్చన్ అవ్వగానే ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా మీరు కాపీ చేసుకోండి, ఎందుకంటే మీరు మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. తర్వాత తెలుగు ఆప్షన్స్. ఓకేనా? మనిషి యొక్క రంగులు. సో తెలుగు ఆప్షన్ కాపీ పేస్ట్. సో తెలుగు ఆప్షన్. ఓకేనా? సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి వీలైనంత వరకు ఇక్కడే ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి. చూసారా, ఇక్కడ మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఆన్సర్ సెలెక్టెడ్ అని వస్తుంది. సో మీరు ప్రతి క్వశ్చన్కి ఒక రైట్ ఆన్సర్ ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. సో ఇప్పుడు ఇంగ్లీష్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇంగ్లీష్ ఆప్షన్స్ని కాపీ చేయాల్సి ఉంటుంది. సో అది ఓకేనా? సో ఈ విధంగా మనకు ఒక క్వశ్చన్ అయిందనమాట. ఇట్లాగా మనం 5 క్వశ్చన్స్ని యాడ్ చేయాలి. ఇందులో కూడా ఫ్లాష్ కార్డ్స్ లానే క్విజెస్లో కూడా మనం 5 క్వశ్చన్స్ మాత్రమే యాడ్ చేయాలన్నమాట, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. ఓకేనా? యా. సో వెంటనే ఇంగ్లీష్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో తెలుగు ఆప్షన్. ఓకే. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. సో దీంట్లో మనకి ఈ క్విజెస్లో మనం ప్రాపర్ వ్యాలిడేషన్స్ కూడా యాడ్ చేసామండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు సరిగ్గా ఆన్సర్ సెలెక్ట్ చేయకపోయినా, లేదంటే మీరు ఏవైనా క్వశ్చన్ తెలుగు క్వశ్చన్ ఇచ్చి ఇంగ్లీష్ క్వశ్చన్ మిస్ అయినా, ఆర్ఎల్స్ సమ్టైమ్స్ ఏంటంటే మనకి ఆప్షన్స్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆప్షన్స్ మిస్ అయినా కూడా మీరు సబ్మిట్ చేయలేరన్నమాట. అది నీకు ఫిఫ్త్ క్వశ్చన్లో నేను ఏ పాసిబిలిటీస్లో ఎర్రర్స్ వస్తాయి, వ్యాలిడేషన్ ఎర్రర్స్ వస్తాయి అనేది అన్నీ క్లియర్గా నేను మీకు చూపిస్తాను. ఇది క్వశ్చన్ 3 అనమాట. ఓకే. సో నేను 4th క్వశ్చన్ వరకు అన్నీ అప్డేట్ చేశాను. ఇప్పుడు 5th క్వశ్చన్లో చిన్న ఎర్రర్స్ చేద్దాం. నేను ఇంగ్లీష్ క్వశ్చన్ ఎంటర్ చేయట్లా, తెలుగు క్వశ్చన్ ఎంటర్ చేయట్లా. ఓకేనా? సో 5th క్వశ్చన్లో నేను జస్ట్ ఫస్ట్ ఆన్సర్ పెట్టాను, తెలుగు ఆన్సర్ పెట్టాను. ఒక థర్డ్ది ఒక ఆన్సర్ పెడదాం, 5thది. ఓకేనా? ఇంగ్లీష్ ఆప్షన్లో కొన్ని పెడదాం. సో ఫస్ట్ది, థర్డ్ది. ఓకేనా? యా. సో నౌ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా క్విజ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో నేను ఆన్సర్ సెలెక్ట్ చేయలేదు, క్వశ్చన్ ఎంటర్ చేయలేదు, ఇంగ్లీష్ క్వశ్చన్ తెలుగు క్వశ్చన్ ఎంటర్ చేయలేదు, కొన్ని ఆప్షన్ సెలెక్ట్ చేయలేదు, కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయలేదు, 4 ఇవన్నీ. సో క్రియేట్ క్విజ్ ఇక్కడ చూసారా, ఫస్ట్ ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి అన్నది, ఈ ఫీల్డ్ మిస్ అయింది. ఓకే, ఎంటర్ చేసాం. మళ్ళీ క్రియేట్ క్విజ్ కొడతాం. చూసారా, ఇంగ్లీష్ క్వశ్చన్ టెక్స్ట్ రిక్వైర్డ్, ఆప్షన్ 2 తెలుగు టెక్స్ట్ రిక్వైర్డ్, ఆప్షన్ 2 5th క్వశ్చన్లో ఈ టెక్స్ట్ కూడా రిక్వైర్డ్. సో ఇవన్నీ ఎర్రర్స్ చూపిస్తాయి అన్నమాట. క్లోజ్ చేసేయాలి. ఓకేనా?
సో ఇప్పుడు మనం 5th దాంట్లో ఫస్ట్ మనకి ఏంటి ఇంగ్లీష్ క్వశ్చన్ అన్నాం. ఓకేనా, ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటే ఇంగ్లీష్ క్వశ్చన్, తర్వాత ఆప్షన్స్ అన్నాడు, ఇంగ్లీష్ ఆప్షన్స్ బి. ఓకే, బి. సో నెక్స్ట్ 4th ఆప్షన్, సో స్టోరింగ్ మెమరీస్. యా, నెక్స్ట్ తెలుగు ఆప్షన్ 2. సో ఇది మనకి ఆప్షన్ 2. ఓకే, తర్వాత జ్ఞాపకాలు దాచుకోవడం. ఓకే, ఇప్పుడు నేను స్టిల్ ఇవన్నీ ఎంటర్ చేశాను, కానీ స్టిల్ నేను కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ క్విజ్ సబ్మిట్ చేస్తాను. చూసారా, సింగిల్ చాయిస్ క్వశ్చన్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ అంటే ఆన్సర్ను సెలెక్ట్ చేయలేదని చెప్తుంది. ఓకేనా, సో మోస్ట్లీ మీరు ఈ క్విజెస్లో వీలైనంత వరకు డేటా ఎంట్రీలో తప్పు చేయడం అనేది ఏమి ఉండదండి. వీలైనంత వరకు ఏమాత్రం తప్పు చేసినా కూడా వాలిడేషన్లో మనకు అన్నీ రెక్టిఫై చేస్తాం. బట్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో కరెక్ట్ ఆన్సర్ మీరు చాలా జాగ్రత్త పెట్టాలి. ఎందుకంటే అది కానీ మనం రాంగ్ కానీ చేస్తే మనకి యూజర్ ఏమనుకుంటాడంటే నేను కరెక్ట్ పెట్టినా రాంగ్ చూపిస్తుంది అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు చాలా కాన్షియస్గా తీసుకోవాలన్నమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి క్విజ్లో 5 ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసాము, 5 క్వశ్చన్స్ని మనం క్రియేట్ చేసాము. ఓకేనా, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3, క్వశ్చన్ 5, 3, 4, 5. ఓకే, ఇప్పుడు క్రియేట్ క్విజ్ కొడుతున్నాం. సో ఎలాంటి ఎర్రర్ లేకపోతేనే మనకి క్విజ్ అనేది క్రియేట్ అవుతుంది, లేదంటే క్విజ్ క్రియేట్ అవ్వదు. ఓకేనా, సో మనం ప్రివ్యూ చేసుకోవచ్చు. సో ప్రివ్యూలో ప్రస్తుతానికి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు కూడా నేను యాడ్ చేస్తాను. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం క్విజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్విజ్ ఏమొస్తుంది, డే 5 క్విజ్ 2, డే 5 క్విజ్ 3, డే 5 క్విజ్ 4, 5, 6. ఆ విధంగా నెక్స్ట్ డే 5 యొక్క క్విజ్ 1, 2, 3, 4, 5, 6 అనేవి మనకి వస్తాయి. సో మనకి నెక్స్ట్ రిసోర్స్ ఏంటంటే అసైన్మెంట్స్. ఓకేనా, అసైన్మెంట్స్ సింపుల్గానే ఉంటుందండి. ఆల్రెడీ మనం డాక్యుమెంట్లో ఆల్రెడీ అసైన్మెంట్స్ చేసుకుని ఉంటాం, ఆల్రెడీ సేవ్ చేసి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి అసైన్మెంట్స్కి వెళ్తాం. అసైన్మెంట్స్కి వెళ్ళిన తర్వాత మనకి బేసిక్గా మినిమం 5 క్వశ్చన్స్ ఉంటాయి. అసైన్మెంట్ క్వశ్చన్ ఉంది కదా, కాపీ చేసాం, ఇక్కడ పేస్ట్ చేసాం, తర్వాత యాడ్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, కాపీ పేస్ట్, యాడ్ అసైన్మెంట్, నెక్స్ట్ యాడ్ అసైన్మెంట్. సో 4th క్వశ్చన్, యాడ్ అసైన్మెంట్. ఓకేనా, సో 5 అసైన్మెంట్స్ క్వశ్చన్స్ని యాడ్ చేసాం. సో క్రియేట్ రిసోర్స్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఈ రిసోర్స్ని కూడా మనం క్రియేట్ చేసాం. తర్వాత మనకి లాస్ట్ రిసోర్స్ ఏంటంటే రికమెండేషన్స్. ఇది రికమెండేషన్స్ అనేవి మేము క్రియేట్ చేస్తామండి. సో వీడియో చూసి ఏ సార్ ఏమేమి చెప్పారు రికమెండేషన్స్ యాడ్ చేశారో చెప్తాం. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ సార్ బుక్స్ రికమెండేషన్ చెప్తే బుక్స్ అండ్ టైటిల్ పెడతాం, దాంట్లో రికమెండేషన్స్ ఏముంటాయో అవి పెడతాం. ప్రస్తుతానికి మనకి డే 3ది ఫర్ ఎగ్జాంపుల్ రికమెండేషన్స్లో ఈ 3 బుక్స్ ఉన్నాయి కదా, ప్రస్తుతానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 పెడుతున్నాను. ఈ 3 పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వీడియో రికమెండేషన్ ఉంటే ఇక్కడ టైటిల్ వీడియో అని పెట్టి ఆ వీడియో లింక్ ఆ టైటిల్ పెడితే డైరెక్ట్గా వీడియో మీద క్లిక్ చేస్తే ఆ వీడియో రిసోర్స్కి డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి బుక్ రికమెండేషన్స్ అన్ని, బుక్ అయితే బుక్ రికమెండేషన్, వీడియో అయితే వీడియో రికమెండేషన్ ఏదైతే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం క్రియేట్ రిసోర్స్ అని కొడతాం. క్రియేట్ రిసోర్స్ అనగానే రిసోర్స్ అనికి క్రియేట్ అయిపోద్ది. మనకి ప్రివ్యూ కావాలన్నా ప్రివ్యూ చూసుకోవచ్చు. అదేవిధంగా అసైన్మెంట్ ప్రివ్యూ కూడా అసైన్మెంట్ ప్రివ్యూ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డేలో మొత్తం అన్ని రిసోర్సెస్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది మనం క్లియర్గా చూసాం. ఇంకా స్టిల్ ఒక 4 ఫ్లాష్ కార్డ్స్ అండ్ 5 క్విజెస్ ఉన్నాయి, నేను ఇది తర్వాత చేస్తాను. సో ఇది మనం బ్యాక్ ఎండ్లో డేటా చేయడం. సో ఇప్పుడు మనం జస్ట్ మనం ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు డే 5లో క్విజెస్ ఒక క్విజే ఉంటుంది, ఒక క్విజే చేసాం కాబట్టి 2 ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. సో డే 5 ఫ్లాష్ కార్డ్ 1, ఫ్లాష్ కార్డ్ 2, అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, రికమెండేషన్స్ ఉన్నాయి, తర్వాత గ్లోసరీ ఉంది, ఇవన్నీ ఆల్రెడీ చూసాం. సో ఈ విధంగా మనం బ్యాక్ ఎండ్లో ఈ విధంగా అప్లోడ్ చేస్తే మనకి ఫ్రంట్ ఎండ్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఎక్స్పెషల్లీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఏదైతే మనకి ప్యాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ ఫ్లాష్ కార్డ్ నేను పైకి కిందకి మూవబుల్ అనమాట. సో ఇది ఏదైతే ప్యాటర్న్ కనిపిస్తుందో ఫ్రంట్ ఎండ్లో మనకి సేమ్ అదే కనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ ఏదైతే యాడ్ రిసోర్స్ ఉన్నాయో ఆ విధంగానే ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్లోనే మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో స్టిల్ ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రిసోర్సెస్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్, క్విజెస్. ఈ రెండు చాలా జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? స్టిల్ ఇంకా మీకు అప్లోడ్ చేసే దాంట్లో ఏవైనా డౌట్స్ ఉంటే వెంటనే ఫీల్ ఫ్రీ టు నాకు కాల్ చేయండి, ఆర్ వెంకీకైనా కాల్ చేయండి. సో ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది మేము చెప్తాం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన వెంటనే డైరెక్ట్గా యూజర్కి కనిపిస్తుంది కాబట్టి 1కి 2 సార్లు అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.